చేతితో పిండి వేసుకుంటూ చేతితో కలుపుతున్నాం. బెల్లం కొట్టుకోవాలి, మెల్లగా వేయాలి. సో పొంగడాలు తయారు చేయడానికి రెడీగా ఉన్నారు. పొంగడాలు కావాల్సినవి ఏంటంటే బెల్లం. ఎంత పడుతుంది మా బెల్లం? కేజీ బెల్లం. 2 కేజీలు వరిపిండికి కదా, 2 కేజీలు వరిపిండికి కేజీ బెల్లం తగ్గ పిండి. ఒక నూనె ఒక 1 లీటర్ పడుతుంది ఆ నూనె. దానికి మేము పేడమాయలు వాడుతున్నాం. అలాగే యాలకులు, సాల్ట్, అది ఎంతెంత వేయాలనేది మీకు తయారు చేసినప్పుడు చెప్తాను. సో బెల్లం తిరగొట్టుకోవాలి. సో ఈ విధంగా మనం బాగా మెత్తగా కొట్టుకోవాలి. కాగితే వేసుకోండి. పిండికి పోయింది కదా సరిపోయినట్టు. సో 2 కేజీల రైస్కి 1 కేజీ బెల్లం తీసుకోవాలి. కేజీ మనం సరిపోయినంతగా తీసుకుని దాంట్లో వేసుకోవాలి, తెపాలలో వేసుకోవాలి. ఇలా ఇందులో వేసిన తర్వాత ఇందులో 1 గ్లాస్ నీళ్ళు మనం వేసుకోవాలి. పొంగడానికి కావాల్సిన పాకాన్ని మనం రెడీ చేయబోతున్నాం. ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి. కరెంట్ అయితే పోయిందండి ఇప్పుడు. సో అందుకని మనకి లైటింగ్ కొంచెం డల్గా కనిపిస్తుంది. పాకం వచ్చేంత వరకు 1 పావు గంట, లేత పాకు వచ్చేది 1 పావు గంట అలాగా మరగనిద్దామండి. అంతవరకు మిగతా ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. మూత పెట్టకూడదు, అంటే కలుపుతూ ఉండాలి. ఇది అలా కలుపుతూ ఉండాలి. అనే వాళ్ళు ఏదైనా గట్టిపడిపోతుంది. బెల్లం కరిగేంత వరకు పొయ్యి మీద అలా తిప్పుతూ ఉండాలి. ఏదైనా కింద అడుగట్టి గట్టిపడిపోద్ది, అడ్డిపోతుంది డబ్బాలకి. ఇప్పుడు నేను ఒకసారి తిప్పి చూస్తాను ఎలా ఉంటుందో. బాగానే తిప్పుతున్నాను. ఎంతసేపు అమ్మ అలాగా? 1 పావు సేపు, పావు అయిన తర్వాత ఎలక్కేపడి కొంచెం వేసుకోవాలండి స్మెల్ కోసం. వాసన ఎంత బాగుంది. చాలండి. 1 పావు తర్వాత మళ్ళీ వస్తాం. ఓకే, పొంగల్ వస్తుందో ఇంకా అలా మరగనవ్వాలన్నమాట. కొంచెం తీగలాగా రావాలండి. అది ఇంకా మనకి టైం పడుతుంది. మంట కూడా మీడియంగా పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. మీడియంగా పెట్టుకుని కలుపుతూ ఉండాలి. హైలోనే పెట్టాలా? హైలో పెట్టాలంటే
అలా తిప్పుతూ ఉండాలి. తిప్పకపోతే మీకు గట్టిపడిపోద్ది అనమాట. తీగలాగా సాగాలి. సాగేంత వరకు కూడా మనం అలా కలుపుతూ ఉండాలి. అది మనకి పాకం అయిందలే తెలియడానికి వాటర్ చిన్న గిన్నె తీసుకుని దాంట్లో వేసుకుంటే మన కింద అచ్చులాగా వచ్చేస్తుంది అనమాట. పైకి పెట్టు. రాలే చూసారా, వాటర్లో మెల్ట్ అయిపోయింది కదా, మెల్ట్ అవ్వకూడదు అనమాట. మన ఏగానే కింద అచ్చులాగా వచ్చేది చూడండి. అలా వాటర్ కలిసి చూసారా, అవ్వలేదు ఇంకా కావాలా. ఒకసారి మళ్ళీ అలా ఉంచమ్మా, అక్కడ ఉంచు. ఇంకొంచెం అండి, ఇంకొంచెం మరిగితే సరిపోతుంది. ఇప్పుడు పిండి వేసుకోవాలి. ఒక చేత్తో పిండి వేసుకుంటూ చేత్తో గట్టితో కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఉండలు కట్టేస్తే దేనికి పని చేయదు. మనం స్మూత్గా వచ్చేయాలన్నమాట కలుపుతూ ఉంటే. అలాగా అసలు బ్రేక్ అనేది ఇవ్వకూడదు. పిండి అలా పోయడం కలపడం, పిండి పోయడం కలపడం, పోయడం కలపడం అంతే. అసలు ఉండలు అనేది రాకూడదు. చాలా స్మూత్గా కలపాలి. మీరు కూడా ఎవరిని ఎలా చేస్తే కనుక కింద కామెంట్లో తెలిసి మీరు ఎలా చేస్తారన్నది. మేమైతే ఇలాగే చేస్తాం పొంగడాలు అనేది. చూసారా స్మూత్ ఎలా వచ్చిందో. ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట. ఉండ అనేది ఉండకూడదు అసలు. ఎందుకంటే చాలా మెత్తగా ఉండే పొంగడం అనేది. కొంతమంది అయితే కొంచెం నూనెలో వేపిన తర్వాత గట్టిపడిపోతాయి అన్నమాట. మా అమ్మ ఎప్పుడు చేసిన మెత్తగానే ఉంటాయి. పొంగడాలు అనేది కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి ఒకసారి, చూడండి ఎలా వస్తుందో. అది ఇంకా పైకి చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. కలపడం కూడా జాగ్రత్త కలపాలండి. మనం ఎలా పడితే కలపకూడదు. చూసారా ఇప్పుడు మామిడి కలిపింది. ఒకసారి పైకి పెట్టాము ఒకసారి. అదిగోండి ఎంత స్మూత్ వచ్చిందో. సో బెల్లం తగ్గట్టు మనం పిండి కూడా వేసుకోవాలండి. పిండి తక్కువ అయిపోయిందంటే కనుక మీకు పొంగడం అనేది స్వీట్ వచ్చేస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే కేజీ పిండికి కేజీ బెల్లం అండి. కరెక్ట్గా సరిపోద్దండి. 40 పొంగడాల దాకా రావచ్చండి. ఇది కొంచెం తిక్కేంత వరకు కూడా మనం కొంచెం ఉడకనిద్దామండి. చూడండి బాగుంది ఎలా కలుపుతుందో. చాలా గట్టిగా కలపాలండి. ఎందుకంటే మళ్ళీ పైన కలపకూడదు. ఎందుకంటే ఉండలు చుట్టేస్తాయి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కాసేపు అలా ఉంచేద్దామండి 2 నిమిషాల వరకునే. సో ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు నైట్ మనం నానబెట్టుకున్న బియ్యం నీళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు ఆ నీళ్ళు తీసుకుని కొన్ని ఇందులో వేసుకుంటే కనుక మనకు పొంగడాలు వేసుకునేటప్పుడు కొంచెం మనకి తినేటప్పుడు మెత్తగా పొంగుతాయి అన్నమాట. మెత్తగా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి నుంచి దించేసుకున్నామండి. గ్యాస్ కట్టేసుకోవాలి. ఇవ్వండి అయింది ఇది. ఇప్పుడు కొంచెం చల్లనిద్దామండి. కొంచెం ఒక 5 మినిట్స్. ఇక కడుగు నీళ్ళు అంటే ఇక బియ్యం నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవన్నమాట. ఇది చాలా మంది తెలియదు. కలిపేసిన వెంటనే అలాగే వేసుకుంటే అందుకే గట్టిగా ఎందుకుంటే తెలుసా, దానివల్ల గట్టిగా. సో మన ఈ కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఇందులో మనం పోసుకుంటే మన పొంగడాలు కూడా పొంగుతాయి, నీట్గా ఉంటాయి. దోసల పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం చిక్కగా కలుపుకుని లోతు గరిట ఒకటి తీసుకోవాలండి. గొండి ఇలాగ ఉండాలి లోతు గరిట. సో సెంటర్లో మనం వేసుకుంటే చూడండి ఎలా వస్తుందో. అంతే మెల్లగా వేయాలండి. అంతే ఉంటుంది. అలా ఉండాలి. చూడండి చక్కగా ఉడుకుతుందో. చూసారా పైకి పొంగింది చూసారా. పైకి తేలింది కదా. అదిగోండి చూసారా ఎలా వచ్చిందో. సో మనం కలుపుకునే విధానం మనం కరెక్ట్గా మనం ఏదో ప్రతి కొత్తగా కలుపుకుంటే కొన్ని ఈ విధంగా పొంగుతుంది పూరీలాగా. అదిగో సో మనం ఈ విధంగా ఓసు ఉంటే కనుక దాంతో తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఎలా పొంగింది ఎంత బాగుందో. ఏదైనా గుల్లగా ఉండాలి, లేదంటే మీకు లోపల తినేటప్పుడు ముద్దలా తగులుతుంది, పచ్చిగా ఉంటుంది. లైట్గా మనం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం వేగనివ్వాలి.
సో బబుల్స్ వస్తున్నారు చూసారా చుట్టూనే, అవి కొంచెం తగ్గినాయి అనుకోండి, అది వేగినట్టు అనమాట. సరే ఈ కలర్ సరిపోతుంది. ఒకవైపు అయింది కదా, రెండో వైపు సరే వేగిపోయినట్టే, బుడగలు పోయినాయి. వేసా మరి కూడా ఒకసారి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది కూడా అయిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ లాస్ట్ లో చూపిస్తామండి ఎన్ని వచ్చినాయని మీకు చెప్తాం. ఇంతకుముందు వేసినవి చూడండి ఎంత బాగున్నాయి, మంచి కలర్ వచ్చింది చూసారా. మనం పిండి కలుపుకున్నప్పుడు తెల్లగా ఉంది, ఇంకా తెల్లగా వస్తుందాం అనుకున్నాం కానీ కలర్ మార్పు చూసారా, ఎల్లో బ్రౌనిష్ కలర్. ఇరిపి చూస్తే మెత్తగా ఉంది, బాగుంది. చూసారా గుల్లగుల్లగా ఎంత బాగుందో, గట్టిగా ఎక్కడ లేదు. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు మీరు కూడానే. ఎప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, కడిగిన బియ్యం నీళ్ళు ఉన్నాయి కదా అవి కొంచెం కలుపుకోండి. అది మీరు తగిన క్వాంటిటీలో మీరు చూసుకుని వేసుకోండి, లేదంటే సరిగ్గా పొంగవు అనమాట. ఎంత పొంగినాయి పూరీలాగా. మీకు ఇరిపి చూపిస్తాను చూడు లోపల ఎంతలా ఉడికిందో, చాలా బాగా వచ్చింది చూశాను, తిన్నాను కూడా, బాగుంది టేస్ట్ కూడా. సో పొంగళాల వంట అయితే అయిపోయిందండి. మా పొంగళాలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తాను. బై బాయ్.